బాధ్యత మనకుంటే భవిష్యత్తు భావితరానికి బాగుంటుంది. భారతీయ నాగరిక్ సురక్షా సంహిత BNSS 2023 చాప్టర్ 10 భార్యలు, పిల్లలు మరియు తల్లిదండ్రుల నిర్వహణ కోసం ఆర్డర్ సెక్షన్లు 144 నుంచి 147 వరకు. భారతీయ నాగరిక్ సురక్షా సంహిత BNSS 2023 యొక్క 10వ అధ్యాయం భార్యలు, పిల్లలు మరియు తల్లిదండ్రుల నిర్వహణ కోసం చట్టపరమైన బాధ్యతలను సూచిస్తుంది. 144 నుండి 147 వరకు ఉన్న సెక్షన్లు వారి సంరక్షణకు చట్టబద్ధంగా బాధ్యత వహించే వ్యక్తుల నుండి తగిన మద్దతును పొందుతున్నట్లు నిర్ధారించడానికి నిర్మాణాత్మక ఫ్రేమ్వర్క్ను అందిస్తాయి. ఈ అధ్యాయం సామాజిక న్యాయాన్ని ప్రోత్సహించడానికి మరియు బలహీనమైన కుటుంబ సభ్యుల సంక్షేమాన్ని పరిరక్షించడానికి కీలకమైనది. సెక్షన్ 144 భార్యలు, పిల్లలు మరియు తల్లిదండ్రుల మెయింటెనెన్స్ కోసం ఆర్డర్. సెక్షన్ 144 తమ భార్య, పిల్లలు లేదా తల్లిదండ్రులు తమను తాము పోషించుకోలేకపోతే వారికి ఆర్థిక సహాయం అందించడానికి తగిన మార్గాలను కలిగి ఉన్న ఏ వ్యక్తినైనా ఆదేశించడానికి కోర్టుకు అధికారమిస్తుంది. చట్టబద్ధంగా వారికి మద్దతివ్వడానికి బాధ్యత వహించే వారి నిర్లక్ష్యం కారణంగా ఆధారపడిన వ్యక్తులు నిరాశ్రయులైనట్లు ఈ నిబంధన నిర్ధారిస్తుంది. కీ పాయింట్లు: భార్య విడివిడిగా జీవిస్తున్నా లేకున్నా ఆమె తనను తాను కాపాడుకోలేకపోతే మెయింటెనెన్స్ క్లెయిమ్ చేయవచ్చు. పిల్లలు, మైనర్ పిల్లలు మరియు కొన్ని సందర్భాల్లో వయోజన పిల్లలు శారీరక లేదా మానసిక పరిస్థితుల కారణంగా తమను తాము కాపాడుకోలేరు. వారి తల్లిదండ్రుల నుండి నిర్వహణను క్లెయిమ్ చేయవచ్చు. తల్లిదండ్రులు, వృద్ధులు లేదా అశక్తులైన తల్లిదండ్రులు తమను తాము నిర్వహించుకోలేకపోతే వారి పిల్లల నుండి నిర్వహణను క్లెయిమ్ చేయవచ్చు. ఈ విభాగం పేదరికాన్ని నివారించడం మరియు ఆధారపడిన వారికి జీవన ప్రాథమిక అవసరాలకు ప్రాప్యత ఉండేలా చూడటం లక్ష్యంగా పెట్టుకుంది. సెక్షన్ 145 మెయింటెనెన్స్ ఆర్డర్ల ప్రక్రియ. సెక్షన్ 145 నిర్వహణ కోసం దాఖలు చేసే విధానపరమైన అంశాలను వివరిస్తుంది. మెయింటెనెన్స్ కోసం దరఖాస్తు ఎలా చేయాలి, దరఖాస్తును రివ్యూ చేయడానికి కోర్టు చేసే ప్రక్రియ మరియు మెయింటెనెన్స్ మొత్తాన్ని నిర్ణయించే ప్రమాణాలను ఇది వివరిస్తుంది. కీ పాయింట్లు: దరఖాస్తు నిర్వహణ కోసం దరఖాస్తును ఆధారపడిన వ్యక్తి లేదా వారి ప్రతినిధి దాఖలు చేయవచ్చు. సమీక్ష: దరఖాస్తుదారు మరియు ప్రతివాది ఇద్దరి ఆర్థిక స్థితిని పరిగణనలోకి తీసుకుని కోర్టు దరఖాస్తును సమీక్షిస్తుంది. మొత్తం ఆధారపడిన వ్యక్తి యొక్క ఆర్థిక అవసరాలు మరియు ప్రతివాది యొక్క చెల్లింపు సామర్థ్యం ఆధారంగా నిర్వహణ మొత్తం నిర్ణయించబడుతుంది. ఈ విభాగం ప్రతి కేసు యొక్క నిర్దిష్ట పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని నిర్వహణను అందించడానికి న్యాయమైన మరియు పారదర్శక ప్రక్రియను నిర్ధారిస్తుంది. సెక్షన్ 146 అభత్యంలో మార్పు. సెక్షన్ 146 ఏ పక్షం వారి పరిస్థితుల్లోనైనా గణనీయమైన మార్పు వచ్చినట్లయితే మెయింటెనెన్స్ మొత్తాన్ని మార్చే అధికారాన్ని కోర్టుకు అందిస్తుంది. ఇందులో ఆదాయం, ఉద్యోగ స్థితి లేదా ఆరోగ్య పరిస్థితుల్లో మార్పులు ఉండవచ్చు. కీ పాయింట్లు: సవరణ పరిస్థితులలో గణనీయమైన మార్పులు ఉంటే నిర్వహణ ఆర్డర్ను సవరించమని ఏ పక్షం అయినా అభ్యర్థించవచ్చు. సమీక్ష ప్రక్రియ: కోర్టు మార్పులను సమీక్షిస్తుంది మరియు ప్రస్తుత భత్యాన్ని పెంచాలా, తగ్గించాలా లేదా నిర్వహించాలా అని నిర్ణయిస్తుంది. మెయింటెనెన్స్ ఆర్డర్లు కాలక్రమేణా న్యాయంగా మరియు సంబంధితంగా ఉండేలా ఈ విభాగం నిర్ధారిస్తుంది. ఇది రెండు పార్టీల ప్రస్తుత ఆర్థిక స్థితిని ప్రతిబింబిస్తుంది. సెక్షన్ 147 ఆర్డర్ ఆఫ్ మెయింటెనెన్స్ అమలు. సెక్షన్ 147 మెయింటెనెన్స్ ఆర్డర్ల కోసం అమలు చేసే విధానాలను వివరిస్తుంది. ఇది నిర్వహణ చెల్లింపులు క్రమం తప్పకుండా జరుగుతుందని నిర్ధారిస్తుంది మరియు ప్రతివాది పాటించడంలో విఫలమైతే నివారణలను అందిస్తుంది. కీ పాయింట్లు: అమలు: ఆస్తిని అటాచ్మెంట్ చేయడం, జీతం తగ్గింపులు లేదా కోర్టు ధిక్కారానికి జైలు శిక్ష వంటి వివిధ మార్గాల ద్వారా కోర్టు మెయింటెనెన్స్ ఆర్డర్లను అమలు చేయవచ్చు. పాటించకపోవడం: ప్రతివాది మెయింటెనెన్స్ చెల్లించడంలో విఫలమైతే ఆశ్రిత వ్యక్తి యొక్క హక్కులను పరిరక్షిస్తూ కట్టుబడి ఉండేలా కోర్టు చర్య తీసుకోవచ్చు. మెయింటెనెన్స్ ఆర్డర్లు కేవలం లాంఛనప్రాయమైనవి కావు కానీ ఆధారపడిన వారికి నిజమైన మద్దతును అందించడానికి సమర్థవంతంగా అమలు చేయబడతాయని ఈ విభాగం హామీ ఇస్తుంది. సారాంశం: BNSS 2023 యొక్క 10వ అధ్యాయం వ్యక్తులు తమపై ఆధారపడిన వారికి మద్దతుగా వారి చట్టపరమైన బాధ్యతలను నిర్వర్తించేలా చూసుకోవడం ద్వారా సామాజిక న్యాయాన్ని ప్రోత్సహించడంలో కీలకమైనది. సెక్షన్లు 144 నుండి 147 వరకు. అధ్యాయం భార్యలు,
పిల్లలు మరియు తల్లిదండ్రులకు మెయింటెనెన్స్ ఆర్డర్లను అందించడం, సవరించడం మరియు అమలు చేయడం కోసం స్పష్టమైన మరియు నిర్మాణాత్మక ఫ్రేమ్వర్క్ను అందిస్తుంది. ఇది దుర్బలమైన కుటుంబ సభ్యులకు అవసరమైన ఆర్థిక సహాయాన్ని అందజేస్తుంది, పేదరికాన్ని నివారించడం మరియు వారి శ్రేయస్సును ప్రోత్సహించడం. నిబంధనలు బాధ్యతాయుతమైన పార్టీ యొక్క చెల్లింపు సామర్థ్యంతో ఆధారపడిన వారి అవసరాలను సమతుల్యం చేస్తాయి, నిర్వహణ ప్రక్రియలో న్యాయమైన మరియు ఈక్విటీని నిర్ధారిస్తాయి. సమాచారంతో ఉండండి, సౌకర్యంతో జీవించండి.